నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. నా ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా మిస్టేక్స్ చేశా. నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు మిస్టేక్స్ చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో క్లియర్గా అర్థమవుతుంది. కామన్గా అందరం ఈ 5 మిస్టేక్స్ చేస్తాం. ఇందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ట్రేడింగ్ వితౌట్ ఏ ప్లాన్. అసలు ట్రేడింగ్ చేయాలంటే ఎందుకు ప్లాన్ చేసుకోవాలి, అసలు ప్లానింగ్ ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఏం కర్రీ ప్రిపేర్ చేయాలో ప్లానింగ్ మాత్రం లేదు మీ దగ్గర. అప్పుడు మీరు ఏం కర్రీ ప్రిపేర్ చేస్తారు? ఏం చేయలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చికెన్ కర్రీ లేదా పప్పు కర్రీ చేద్దాం అనుకున్నారనుకోండి. చికెన్ కర్రీ చేయాలి అని అంటే మనకి ఏమేమి అవసరం అయితే చికెన్ మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం ముందే. ఆ కర్రీ చేద్దాము అన్న ప్లానింగ్ ఉంటే అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. కానీ మన దగ్గర ప్లానింగే లేకపోతే మనం ఏం ప్రిపేర్ చేస్తాం? ఏం చేయలేం కదా. ట్రేడింగ్లో కూడా అంతే. మనం ట్రేడ్ తీసుకునే ముందు ఒక ప్లాన్ ఉండాలి. అంటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, స్టాప్ లాస్, టార్గెట్ ఇదంతా క్లియర్గా ఉంటేనే మనం ఒక ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా? ఎంట్రీ పాయింట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కదా. కొంతమంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసి తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈఎంఏ దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది సపోర్ట్ అనుకోండి, ఇది రెసిస్టెన్స్ అనుకోండి, ఓకేనా? ఈ సపోర్ట్ దగ్గర బై చేసిన వాళ్ళు, సపోర్ట్ దగ్గరకు రాగానే బై చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసుకొని పైన ఒక 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటారు. వాళ్ళ ప్లాన్ అలా చేసుకుంటారు. ఇక్కడ సపోర్ట్ దగ్గరికి రాగానే నేను బై చేస్తా, అక్కడ కిందికి ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసుకొని పైన ఒక 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాను. వాళ్ళు ఎవరైనా ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్, టార్గెట్, ఎగ్జిట్ అవన్నీ క్లియర్గా పెట్టుకున్న తర్వాతనే ట్రేడ్ తీసుకోవాలి, ఓకేనా? కొంతమంది ప్రైస్ యాక్షన్ ప్రకారం లోకి వచ్చినప్పుడు హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ పోతున్నప్పుడు లోకి వచ్చినప్పుడు బై చేయడం, ప్రీవియస్ హై దాటినప్పుడు బై చేయడం, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం, అలా చేస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది. సేమ్ అలాగే మనం ఎంట్రీ తీసుకునే అప్పుడు ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాం? ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ వెంటనే రెసిస్టెన్స్ ఉంది, కింద స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఉంది, పైన టార్గెట్ వచ్చేసి 10 పాయింట్స్ ఉంది అనుకోండి. అప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటారా? తీసుకోరు కదా. 1:2 రాదు కదా. అప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటారా లేదా? అలా మీరు ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. ప్రతిదీ అక్కడ ఎన్ని పాయింట్స్ వస్తుంది, స్టాప్ లాస్ ఎంత వస్తుంది, దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా స్ట్రాటజీ ప్రకారం 200 SMA అనుకోండి, ఓకేనా? ఇది 20 SMA అనుకోండి. ఇక్కడ రెడ్ బార్ని ఎలిమినేట్ చేసిన గ్రీన్ బార్లో నేను ట్రేడ్ తీసుకుంటా. ఇక్కడ నా ఎంట్రీ ఉంటుంది, క్యాండిల్లో నా స్టాప్ లాస్ ఉంటుంది, పైన టార్గెట్ ఇప్పుడు కింద పెట్టిన స్టాప్ లాస్కి డబల్ పైన టార్గెట్ వచ్చేలాగుంటేనే నేను ఆ ట్రేడ్ తీసుకుంటా. స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఉండి పైన టార్గెట్ 10 పాయింట్స్ అలా ఉంటే నేను ట్రేడ్ తీసుకోను. అది అట్లా నేను ప్లాన్ చేసుకుంటా. అక్కడ తీసుకోవాలా తీసుకోవద్దా, కరెక్ట్ ఉందా లేదా, ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్ ఉంటుందా, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వస్తుందా లేదా, అదంతా నేను చెక్ చేసుకున్న తర్వాతనే నేను ట్రేడ్ తీసుకుంటా. ప్రతి ఒక్కరికి ఇలా ప్లానింగ్ ఉండాలి. అట్లా ప్లాన్ చేసుకుంటేనే ప్రతి ట్రేడ్లో మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఎగ్జిట్. మీరు 1:2 ఫస్ట్ స్టార్టింగ్లో నేను 1:2కి అట్లా ట్రై చేసేదాన్ని, దాని తర్వాత 1:3 అట్లా ప్రతి స్టెప్ బై స్టెప్ అట్లా వెళ్తూ ఉండాలన్నమాట. ఇలా ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, స్టాప్ లాస్, టార్గెట్ అవన్నీ మనం ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి ట్రేడ్లో మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ట్రేడింగ్ వితౌట్ ఏ ప్లాన్ లేకపోతే ఎలా ఉంటుందని మీకు ఇక్కడ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ 2, నో స్టాప్ లాస్. అసలు స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక కుక్కర్ ఉందనుకోండి. ఆ కుక్కర్కి విజిల్ ఎందుకులే అని చెప్పేసి మీరు అది బ్లాక్ చేశారే అనుకోండి, అది ఏమవుతుంది? అప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది కదా. అలాగే స్టాప్ లాస్ లేకుండా మార్కెట్లోకి వస్తే మన క్యాపిటల్ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మన క్యాపిటల్ని అంతా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక రోజుకి ఎన్ని ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఒక ప్లానింగ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 1 డేలో ఎంత మైనస్ ఇద్దాం అనుకుంటున్నారో కూడా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఒక 1 డేకి 2 ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, అలాగే 2000 మైనస్ ఇద్దాం అనుకుంటున్నారు 1 డేలో. అప్పుడు మనం 2 ట్రేడ్స్ అంటే 2000 మైనస్ అంటే ఒక్కొక్క ట్రేడ్లో 1000 ఇవ్వాల్సి వస్తుంది. 1000 అంటే మనకు ఆల్మోస్ట్ 12 పాయింట్స్, అంటే దాని బ్రోకరేజ్ అంతా కలిపి 12 పాయింట్స్ వచ్చింది అనుకోండి. 1 డేలో 12 పాయింట్స్, టూ ట్రేడ్స్ 12 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయినా కూడా ఓవరాల్గా మీరు ఆ డేలో 2000 మైనస్ మాత్రమే ఉంటుంది. అదే ఎస్ఎల్ పెట్టకపోతే
మీరు క్యాపిటల్ని కోల్పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఒక దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత ఇక్కడ నుండి మార్కెట్ ఇలా పోయి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కిందికి వచ్చి పోతుందేమో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పోతుందేమో అని చెప్పేసి ఆ స్టాప్ లాస్ ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ఇక్కడికి ట్రైల్ చేసిన, అలా ట్రైల్ చేసుకుంటూ పోయినా కూడా మీ క్యాపిటల్ ఎక్కువ కోల్పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు ముందే ఫిక్స్ అవ్వండి. మీరు స్టాప్ లాస్ ఎంత పెడుతున్నారు, టార్గెట్ ఎంత తీసుకుంటున్నారు, అది మొత్తం ముందే ఫిక్స్ అవుతే మీ ఎక్కువ క్యాపిటల్ కోల్పోయే ఛాన్స్ ఉండదు. ఓకే, థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఫాలోయింగ్ అదర్స్. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ చెప్పారని, లేదంటే టిప్స్ తీసుకొని, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ వచ్చిందని చెప్పేసి గుడ్డిగా చార్ట్స్ని ఫాలో అవ్వకుండా, రీసెర్చ్ చేయకుండా స్టాక్స్ని కొనడం అలా చాలా చేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకొని మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి, మీ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి. ఓకేనా, అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి గుడ్డిగా పెట్టడం, మీ క్యాపిటల్ అంతా లూజ్ అవ్వడం అలాంటివి మాత్రం అస్సలు చేయకండి. యూట్యూబ్ ఛానల్లో చాలా బేసిక్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకొని దాని తర్వాత బ్యాక్ టెస్ట్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, అలా మీ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి. కానీ వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యి మీ క్యాపిటల్ని మాత్రం లూజ్ చేసుకోకండి. ఓకేనా. ఓకే, ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఓవర్ ట్రేడింగ్. ఓకే, నా ట్రేడింగ్ జర్నీని నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఒక ప్లానింగ్ ఉండేది కాదు. ఎందుకు బై చేస్తున్నాను, ఎందుకు సెల్ చేస్తున్నా అసలు ఏం తెలిసేది కాదు. మార్కెట్ పైకి పోతుంటుంటే కాల్ని బై చేసేదాన్ని, కిందికి పోతుంటుంటే పుట్ని బై చేసేదాన్ని. అట్లా స్టార్టింగ్లో నాకు మంచిగా అనిపించింది, ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువ క్యాపిటల్ తేవడం, ఆ క్యాపిటల్ అంతా లూజ్ అవ్వడం అదంతా జరిగింది. అందుకనే మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే ఓవర్ ట్రేడింగ్ మాత్రం అస్సలు చేయకండి. మీరు 1 డేకి ఎన్ని ట్రేడ్స్ చేద్దాం అనుకుంటున్నారో ముందే ఫిక్స్ అవ్వండి. అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అది ముందే ఫిక్స్ అయ్యారనుకోండి, మీరు ఫర్దర్గా ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే నేను అప్పుడు ఎలా చేసేదాన్ని అంటే, ఫస్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక 1000 ప్రాఫిట్ రాగానే ఓకే 1000 వచ్చింది కదా అని చెప్పేసి ఇంకొక నెక్స్ట్ ట్రేడ్ తీసుకోగానే అందులో వచ్చిన ప్రాఫిట్ 1000 పోయేది. మళ్ళీ దాని తర్వాత ఒక 500 మళ్ళీ ఎక్స్ట్రా 500 మైనస్ ఉండేది. మళ్ళీ థర్డ్ ట్రేడ్ తీసుకునేదాన్ని. ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఒకటి క్లియర్ అయిపోతే ఈరోజు కొంచెం హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పేసి మళ్ళీ థర్డ్ ట్రేడ్ తీసుకునేదాన్ని. థర్డ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఈ 500 మైనస్ పోయేది. ఓకే 500 మైనస్ పోయింది కదా, ఇంకా బ్రోకరేజ్ ఒక్కటే ఉంది, బ్రోకరేజ్ని క్లియర్ చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకునేదాన్ని. అప్పుడు మళ్ళీ ఒక 2000 అలా లాస్ వచ్చేది. ఓవరాల్గా నాకు లాసెస్ ఎక్కువ వచ్చేది. ఎందుకనంటే నాకు ఒక ప్లానింగ్ లేదు, అసలు ఎందుకు తీసుకుంటున్నానో తెలియదు, ఎందుకు బై చేస్తున్నానో, ఎందుకు సెల్ చేస్తున్నాను అసలు ఏం తెలియదు, చార్ట్ గురించి తెలియదు. గుడ్డిగా ఒకరోజు ఒక స్ట్రాటజీ వాడేదాన్ని, అందులో పోగానే నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీకి జంప్ అయ్యి మళ్ళీ దాంట్లో పోగానే ఇంకొక దాన్ని, అలా నా క్యాపిటల్ని మొత్తం లూజ్ అయిపోయినా మీరు మాత్రం అలా ఓవర్ ట్రేడింగ్ మాత్రం చేయకండి. 1 డేలో ఎన్ని ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ముందే ఫిక్స్ అవ్వండి. అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అక్కడికి క్లోజ్ చేయండి ఆ డేని. 5th మిస్టేక్ వచ్చేసి ఎక్స్పెక్టింగ్ క్విక్ మనీ. మార్కెట్లో చాలా ఫాస్ట్గా మనీ ఎర్న్ చేద్దామని మాత్రం మార్కెట్కి అయితే ఎవ్వరు రాకండి. ఎంత ఫాస్ట్గా మనీ ఎర్న్ చేద్దామని వస్తామో అంతే ఈజీగా క్యాపిటల్ మొత్తం లూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ట్రేడింగ్ అనేది షార్ట్ కట్ కాదు, ఇది ఒక స్కిల్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత నేర్చుకుంటే అంత స్మార్ట్గా మనీని ఎర్న్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా బేసిక్స్ నేర్చుకొని ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత స్మార్ట్గా మనీ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని షార్ట్ కట్లో మనీ ఎర్న్ చేద్దామని మాత్రం మార్కెట్లోకి అయితే అస్సలు రావద్దు. ఈ 5 మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలిగితే మనం మార్కెట్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో ఏం మిస్టేక్స్ చేశారో అది కూడా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.